ఎవరా ఈ తొట్టి గ్యాంగ్? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మే మంత్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ తమిళ్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మే మంత్ లిస్ట్ ఆల్రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే నేను పైన కార్డ్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలు పెడదాం. ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1 మినారి. ఫ్యామిలీ డ్రామా మీద ఉండబోయి ఈ కొరియన్ ఫిలిం అయితే 2020లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటే ఈ మూవీ మీకు మంచి చాయిస్. మే 11th అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీని కొరియన్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ టైప్ టైటిల్స్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 2 కర్ణన్. యాక్షన్ అండ్ డ్రామా మీద ఉండబోయి ఈ మూవీలో ధనుష్ లీడర్గా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు, మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అమెజాన్ ప్రైమ్లో అని. ఫైనలీ అమెజాన్ ప్రైమ్ వారు అయితే అఫీషియల్గా డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీని మే 14th అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 3 ద లాస్ట్ అవర్. సస్పెన్స్ అండ్ మిస్టరీ డ్రామా మీద ఉండబోయి ఈ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ హిందీ వెబ్ సిరీస్ అయితే ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ మీద వస్తుంది. ఈ మూవీ ట్రైలర్ అయితే చూస్తే మన అందరికీ అర్థమవుతుంది అమెజాన్ ప్రైమ్ వారు ఈ మూవీ స్టోరీ లైన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద తీయబోతున్నారని. సో ఈ మూవీ వెబ్ సిరీస్ అయితే మే 14th అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 4 రూమ్ నెంబర్ 54. కామెడీ డ్రామా మీద ఉండబోయి ఈ తెలుగు వెబ్ సిరీస్ని అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వస్తుంది. అండ్ ఈ వెబ్ సిరీస్లో స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ మీద చూపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా ఫన్ఫుల్గా ఉండబోతుంది. ఈ వెబ్ సిరీస్ మే 21st G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 5 విజయ్ సేతుపతి. ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళైతే అదర్ స్టేట్ బెస్ట్ మూవీస్ని తెలుగులో డబ్బింగ్ చేస్తూ ఉంటారు. అలానే తమిళ్లో సూపర్ హిట్ అయిన విజయ్ సేతుపతి మూవీని మే 14th ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 6 రన్ అవే లుగాయ్. రొమాన్స్ కామెడీ డ్రామా మీద ఉండబోయి ఎంఎక్స్ ప్లేయర్ ఒరిజినల్ వెబ్ సిరీస్ని మే 18th తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 7 హూ కిల్లర్డ్ సారా సీజన్ 2. మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి స్పానిష్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ సీజన్ 1 అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుండి. అండ్ సీజన్ 2ని మే 19th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 8 రాగ్నర్ సీజన్ 2. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ అయిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం ఆడియన్స్ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ 1 అయితే చాలా హిట్ అయింది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. అండ్ సీజన్ 2ని మే 27 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 9 నవంబర్ స్టోరీ. థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్లో తమన్నా భాటియా లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు. నార్మల్గా అయితే ఈ వెబ్ సిరీస్ని మే 14th రిలీజ్ చేయాలి, బట్ రిలీజ్ డేట్ని చేంజ్ చేశారు మూవీ టీం. ఫైనలీ ఈ వెబ్ సిరీస్ని మే 20 తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 10 మలేషియా టు అమ్నేషియా. థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి తమిళ్ మూవీని G5 ప్లాట్ఫామ్ వాళ్ళు పర్చేస్ చేసుకుని ఉన్నారు. అలానే G5 ప్లాట్ఫామ్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీని మే 28 G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 11 డి కంపెనీ. క్రైమ్ డ్రామా మీద ఉండబోయి ఈ తెలుగు మూవీని రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో రాబోతుంది. ఈ మూవీని స్పార్క్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ స్పార్క్ ఓటీటీ ప్లాట్ఫామే ప్రభాస్ చేతుల మీదుగా మే 15th రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అదే రోజున డి కంపెనీ మూవీని కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నెంబర్ 12 దోజ్ హూ విష్ మీ టు డెడ్. థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ ఇంగ్లీష్ మూవీలో యాంజెలినా జోలీ లీడ్ యాక్టర్గా కనబడబోతున్నారు. చాలా రోజుల తర్వాత యాంజెలినా జోలీ మూవీలో కనబడడంతో ఆడియన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మూవీ ఎలా ఉండబోతుందా అని. ఫైనలీ ఈ మూవీని మే 14th HBO మ్యాక్స్ ప్లాట్ఫామ్లో ఇంగ్లీష్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ డిస్లైక్ మీకు వచ్చింది ఇవ్వండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలవండి. ఫ్రెండ్స్, నేను ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫాస్ట్ అప్డేట్ పాస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టకముందే అప్డేట్ దాంట్లో పోస్ట్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.